తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేత వాసు యాదవ్ అక్రమ అరెస్టు నిరసిస్తూ యాదవ్ సంఘాలు నిరసన దీక్షను చేపట్టాయి. అధర్మంపై ధర్మ పోరాటం పేరుతో నిరాహార దీక్షను చేపట్టాయి యాదవ సంఘాల నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేత వాసు అక్రమ అరెస్టు నిరసిస్తూ యాదవ సంఘాల ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి, కరెంట్ కండిషన్ ఎట్లా ఉంది? అక్కడ పోలీసులు నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? అనుశ్రీ, తిరుపతిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవ కులస్తులపైన అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తోంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాసు యాదవ్ పైన అక్రమ కేసు బనాయించి అరెస్టు చేసిన నేపథ్యంలో యాదవ సంఘాలన్నీ కూడా ఈరోజు తిరుపతి నగరంలో 4 కాళ్ళ మండపం వద్ద యొక్క నిరాహార దీక్షకు పిలుపునిచ్చాయి. అక్కడ అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్న తర్వాత పీకే లేఅవుట్ సమీపంలో, పోస్టాఫీస్ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులను, కొంతమంది యాదవ సంఘానికి సంబంధించిన నాయకులను గృహ నిర్బంధం చేశారు. దీంతో యాదవ సంఘాలు ఇటు వాసు యాదవ్ తల్లి రేణుకా యాదవ్తో కలిసి నిరాహార దీక్ష కూర్చున్నారు. ఒక్కసారిగా పోలీసులు వారందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. అక్రమంగా వారందరినీ కూడా అరెస్టు చేశారు. అధర్మం పైన ధర్మ పోరాటం పేరుతో వాసు యాదవ్ తల్లి రేణుకా యాదవ్ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు అనుమతి లేదంటూ అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు వారందరినీ కూడా అరెస్టు చేసి తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి తరలించారు. యాదవ సంఘాల ప్రతినిధులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మేయర్ డాక్టర్ శిరీషతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు గీతా యాదవ్, ఇటు వాసు యాదవ్ తల్లి రేణుకా యాదవ్, కొంతమంది యాదవ సంఘాల ప్రతినిధులందరినీ కూడా అక్రమంగా అరెస్టు చేసి పోలీసులు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రధానంగా జేబీ శ్రీనివాస్ తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత యాదవులను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున యాదవ సంఘాలు నిరాహార దీక్షకు పిలుపునివ్వడంతో ఈ యొక్క పరిస్థితి ఉద్రిక్త వాతావరణం నడుమ వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.